స్టూడెంట్స్, మనం సర్కిల్స్ సంబంధించి రోమన్ 1 వరకు డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు రోమన్ 2 చూస్తే, ఇఫ్ ద అబ్సిసా ఆఫ్ పాయింట్స్ ఏబి ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² plus 2ax minus b square equal to 0 and ordinates of ab are roots of y² plus 2py minus q square equal to 0, then find the equation of a circle for which ab is a diameter. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఈక్వేషన్ కనుక్కోవాలి, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎప్పుడు AB ఈజ్ ఏ డయామీటర్ అన్నప్పుడు, మనకు డయామీటర్ అని ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మనకి ఏమవుతుందంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఇది లాస్ట్ ప్రాబ్లమ్స్ లో కూడా ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసినాం. మనకి ఎప్పుడు ఈక్వేషన్ తీసుకోవాలంటే సర్కిల్ ఈక్వేషన్ ఇది ఎప్పుడు తీసుకోవాలంటే డయామీటర్ అనేది ఇస్తే, ఇక్కడ AB ఇస్ ఏ డయామీటర్ ఇచ్చారు కాబట్టి డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చిన వాటిని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే x ఇంటూ x x² x ఇంటూ x2 మైనస్ x2 అలాగే x1 ఇంటూ x మైనస్ x1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ x1 x2 వస్తుంది. అలాగే ఈ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ y ఇంటూ y y² y ఇంటూ y2 మైనస్ y ఇంటూ y2 నెక్స్ట్ y1 తో మల్టిప్లికేషన్ చేస్తే y1 ఇంటూ y మైనస్ y1 నెక్స్ట్ వచ్చి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 ఇంటూ y2 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. అయితే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి x కామన్ లో పెట్టే x² మైనస్ x ఇంటూ x1 ప్లస్ x2 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ కామన్ తీసేసాం, మైనస్ x అనేది కామన్ తీసాం కాబట్టి ఇక్కడ x1 మిగిలింది, ఇక్కడ x2 మిగిలింది. ఈ రెండు మైనస్ కాస్త బయట వచ్చేసాయి కాబట్టి ప్లస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి x1 x2 అలాగే రాసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మైనస్ y అనేది కామన్ తీస్తే ఇక్కడ కూడా ఏమొస్తుంది y1 ప్లస్ y2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x ఇక్కడ y అనేది కామన్ తీసాం. ఇప్పుడు ప్రాబ్లం దగ్గరికి వస్తే సర్కిల్ ఈక్వేషన్ ఇలా రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద ఆబ్సిస్ ఆఫ్ పాయింట్స్ AB ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² ప్లస్ 2ax minus b square equal 0 అని ఇచ్చాడు. అంటే అబ్సిసా అంటే మీనింగ్ ఏంటి, x కోఆర్డినేట్ అనేసి అర్థం. అంటే x కోఆర్డినేట్ మీద ఉన్న పాయింట్స్ అంటే y అనేది 0 అవుతుంది. అంటే అబ్సిసా ఆఫ్ ఏ పాయింట్స్ అన్నాడు. అంటే ఇక్కడ దీని యొక్క రూట్స్ ఏమవుతాయంటే అబ్సిసా అంటే x కోఆర్డినేట్స్ అవుతాయి. అంటే x1, x2 అవుతాయి. అలాగే అంటే ఇక్కడ ఏం తీసుకుంటాము, ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఏమి ఇచ్చారంటే x² ప్లస్ 2ax మైనస్ b² ఈక్వల్ టు 0. అయితే వీటి యొక్క రూట్స్ ఈక్వల్ టు x1, x2. ఎందుకు x1 x2 తీసుకున్నాం, ఈ అబ్సిసా పైన పాయింట్స్ కాబట్టి అబ్సిసా పైన పాయింట్స్ అయితే x మాత్రమే x1 x2 మాత్రమే ఉంటాయి. వీటి యొక్క రూట్స్ అబ్సిసా మీద ఉన్నాయి కాబట్టి x1 x2 తీసుకోవాలి. అంటే x కోఆర్డినేట్స్ మాత్రమే. అలాగే మరొక ఇక్కడ ఉన్నట్టు దాని ప్రకారమే అంటే ఇక్కడ తీసుకునే ఈక్వేషన్ నుంచి మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కుంటే ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ అంటే x1 ప్లస్ x2 ఈక్వల్ టు x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ అన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ b బై a అనేటువంటిది ఈక్వేషన్ లో మైనస్ b. ఇది జనరల్ ఈక్వేషన్ తో పోలిస్తే ఎలాగా x² మైనస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ జనరల్ ఈక్వేషన్ తో పోల్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందంటే మైనస్ b బై a, ఇది a
ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటాం. ఇక్కడ మైనస్ బి బై ఏ అనేటువంటిది సమ్ ఆఫ్ రూట్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ బి బై ఏ ఏమవుతుందంటే మైనస్ 2a బై ఇక్కడ ఏమున్నది ఎక్స్ కోఆర్డినేట్ ఏం లేదు కాబట్టి మైనస్ 2a అనేది వస్తుంది. మైనస్ 2a ఏంటి మైనస్ 2a అనేది సమ్ ఆఫ్ రూట్స్ 2a బై 1 అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే x1 x2 ఈక్వల్ టు దీనికి ఏమవుతుంది c బై a. c అంటే ఎంత మైనస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a అంటే 1 కాబట్టి అలాగే రాసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి రూట్స్ x1 x2 కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ తీసుకున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది తీసుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని కనుక్కున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వేషన్ 2 తీసుకుంటే మనకేమొస్తుంది y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఈక్వేషన్. y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ నుంచి సేమ్ దీనికి రూట్స్ ఏమవుతాయంటే రూట్స్ ఈక్వల్ టు ఏమొస్తాయంటే y1 y2 అవుతాయి. ఎందుకు y1 y2 అవుతాయి? ఇక్కడ మనకు ఎలాగైతే అబ్సిసా ఇచ్చాడో ఇక్కడ కూడా ఆర్డినేట్స్ ఆఫ్ ఏబి ఆర్ రూట్స్ అని ఇచ్చాడు. ఆర్డినేట్స్ అంటే y కోఆర్డినేట్ అనేసి, ఇక్కడ అబ్సిసా అంటే x కోఆర్డినేట్ అని, ఆర్డినేట్ అంటే y కోఆర్డినేట్ కాబట్టి y కోఆర్డినేట్ పైన ఏబి అనేటువంటి రూట్స్ ఉన్నాయి కాబట్టి రూట్స్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేటివి ఆర్డినేట్ మీద ఉన్నాయి కాబట్టి y1 y2 అనేది అవుతాయి. దీని నుంచి సమ్ ఆఫ్ రూట్స్ y1 ప్లస్ y2 ఈక్వల్ టు మనకేంటి మైనస్ b బై a కాబట్టి మైనస్ 2p అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ a అనేటువంటిది అంటే y స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి మైనస్ 2p వచ్చింది. అలాగే y1 y2 ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమొస్తుంది మైనస్ q స్క్వేర్ మాత్రం వస్తుంది. q స్క్వేర్ బై 1 వస్తుంది. 1 అంటే మైనస్ q స్క్వేర్ మాత్రం వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో మనం ఏమేం కనుక్కున్నాము ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కున్నాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనేవి కనుక్కున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చినటువంటి సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x స్క్వేర్ అనేది అలాగ వస్తుంది మైనస్ x ఇంటూ x1 ప్లస్ x2 అంటే మైనస్ 2a ప్లస్ x1 ఇంటూ x2 అంటే మైనస్ b స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది అలాగే వస్తుంది మైనస్ y ఇంటూ y1 ప్లస్ y2 అంటే మైనస్ 2p మైనస్ y1 y2 అంటే మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి దాన్ని అంటే ఇక్కడ ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ ఈ b స్క్వేర్ అనేది చివరిలో రాద్దాము. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాటిల్లో y స్క్వేర్ అలాగే పక్కన రాద్దాం. ఎందుకంటే ఆర్డర్ కాబట్టి సర్కిల్ ఆర్డర్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని రాసాము. నెక్స్ట్ ప్లస్ 2ax అనేది ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అయింది. నెక్స్ట్ y ని ప్లస్ 2py ఇక్కడ కూడా మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటిది ఏంటి మైనస్ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0 మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. మనకు ఇలా ఎందుకు తీసుకున్నాం ఫస్ట్ డయామీటర్ కాబట్టి డయామీటర్ అనేటువంటి ఫార్ములా తీసుకున్నాం. డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం. మనకి ఇచ్చినటువంటి రెండు ఈక్వేషన్ నుంచి సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది కనుక్కున్నాం. వాటిని తీసుకొచ్చి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లికేషన్ చేసి వేసాం. ఇక్కడ వచ్చినటువంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0 అనేటువంటిది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లో ఫస్ట్ ప్రాబ్లం గాని చూసినట్లయితే షో దట్ a 3, -1
lies on the circle x square plus y square minus 2x plus 4y equal to 0. Also find the other end of the diameter through a అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఒక సర్కిల్ అనేది తీసుకుంటే ఇక్కడ సర్కిల్ పైన ఏ అనే పాయింట్ అనేది ఉన్నది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ అనేటువంటి పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ, అంటే ఏ ద్వారా వెళ్ళేటువంటి, ఇది ఏ అయితే ఇది వచ్చి బి, అంటే డయామీటర్ అంటే ఏంది, సెంటర్ ద్వారా వెళ్ళేటువంటిది అవుతుంది. సెంటర్ ద్వారా వెళ్తున్నటువంటి ఈ లైన్ ని మనం డయామీటర్ అనేసి అంటాం. అయితే ఏనే పాయింట్ ఇచ్చాడు, ఏ ద్వారా వెళ్తున్నటువంటి అనదర్ పాయింట్ ఆఫ్ డయామీటర్ అనేసి కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఇది లైస్ ఆన్ ది సర్కిల్ అనేది ప్రూవ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్, మనకి ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అయితే మనము ఏ అనే పాయింట్ మనకి ఇచ్చారు 3, -1 అనేటువంటిది, b ఈక్వల్ టు x1 x2 అనేది మనం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ అవసరం ఏ ద్వారా వెళ్ళేటువంటి డయామీటర్ యొక్క అనదర్ ఎండ్ అనేది కనుక్కోవాలి, మరొక ఎండ్ అనేది కనుక్కోవాలి. కాబట్టి b అనేది x1 x2 అనేది తీసుకున్నాం. ఫస్ట్ ఏ లైస్ ఆన్ ఏ అనే పాయింట్ అనేది ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 అనుకుంటే ఏ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేమొస్తుంది, x ప్లేస్ లో 3 అంటే 3 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 3 2 ఇంటూ 3 4 ఇంటూ -1 ఈక్వల్ టు, ఫస్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేశారు. ఇక్కడ ఏం చేసామంటే ఏ అనేటువంటిది సర్కిల్ పైన ఉందా లేదా అన్నది షో దట్ అని ఇచ్చాడు, అంటే ఉన్నదే నిరూపించడం కోసం ఏం చేసామంటే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏదైనా పాయింట్ సర్కిల్ పైన ఉన్నది అంటే ఆ సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ మొత్తం 0 అవ్వాలి అనేసి. సరే, సర్కిల్ ఈక్వేషన్ లో పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 9 ప్లస్ 1 మైనస్ 6 ఇక్కడ -4 ఇక్కడ వచ్చి 10, ఇది వచ్చి ఇది +10 అవుతుంది, ఇక్కడ -10 అవుతుంది, ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. అంటే 0 వచ్చింది కాబట్టి ఏ లైస్ ఆన్ ది సర్కిల్, ఏ అనేది సర్కిల్ మీద ఉన్నది అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మరొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి దాని నుంచి ఈక్వేషన్, మనకి ఇచ్చేటువంటి ఈక్వేషన్ నుంచి -g, -f అంటే ఏంటిది, సెంటర్. దేని సెంటర్, సర్కిల్ యొక్క సెంటర్ అనేటువంటిది -g, f. దీంతో ఏం పని అంటే మనకు ఏ అనేది సర్కిల్ మీద ఉన్నదని ప్రూవ్ చేసాం, అంటే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఆల్సో ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ అనేది ఇచ్చారు. అయితే ఈ అదర్ ఎండ్ అనేది కనుక్కోవడం కోసం ఏం చేసామంటే సెంటర్ C అయితే ఈక్వేషన్ నుంచి -g, -f ఏమవుతుందంటే ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి 1, -2 అనేది అవుతుంది. ఇక్కడ ఏ ద్వారా వెళ్తున్నటువంటి లైన్ కి అనదర్ పాయింట్ కనుక్కోవాలి కాబట్టి, అంటే ఇటు మధ్యలో C అనేటువంటిది అంటే సెంటర్ అనేది ఉన్నది. ఈ ఈక్వేషన్ నుంచి సెంటర్ అనేది కనుక్కున్నాం. -g, -f అనేది 1, -2 అనేది కనుక్కున్నాం. వచ్చి b అనేది x1 y1 అనేది తీసుకుంటే x1 y1 అనేది తీసుకుంటే x1 ప్లస్ 3/2 y1 -1/2
ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాం, సి అనేది కనుక్కుంటున్నాం. అయితే x1 + 3/2 చేస్తే x యొక్క పాయింట్, అలాగే y1 + y2/2 చేస్తే y యొక్క పాయింట్ అంటే సెంటర్ లో ఉన్నటువంటి పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ మనకి ఈ పాయింట్ తెలుసు ఏంటంటే 1, -2 అనేది. కాబట్టి దీనికి ఈక్వల్ చేసాం అంటే x1 + 3/2 = 1 అవుతుంది. దీనిలోంచి x + 3 = 2, x = 3 అటువైపుకి వెళ్తే -1 అనేది x వాల్యూ వస్తుంది. అలాగే దీన్ని కూడా ఈక్వల్ చేస్తే y1 - 1/2 = -2, 2 అటువైపు పంపిస్తే y1 - 1 = -4, -1 అటువైపు పంపిస్తే y1 = -3 అనేది అవుతుంది. ఇక్కడ ఏం చేసాము, సెంటర్ అనేది మనకు సర్కిల్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నాం. అలాగే మనకి ఇచ్చేటువంటి ఏ పాయింట్ ద్వారా సెంటర్ అనేది తీసుకున్నాం. సెంటర్ ఏమవుతుంది, AB అనేటువంటి పాయింట్స్ కి సెంటర్ C అయితే x1 + x2/2 అలాగే y1 + y2/2 అనేటువంటి సెంటర్ యొక్క పాయింట్స్ అవుతాయి. ఇక్కడ వచ్చినటువంటి పాయింట్స్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి సర్కిల్ నుంచి తీసుకున్న సెంటర్ కి ఈక్వల్ చేస్తాం. వీటి నుంచి x1 వాల్యూ y1 వాల్యూ కనుక్కున్నాం. అంటే మనకు x1, y1 = మనకేమొచ్చింది -1, -3 అనేది వచ్చింది. అంటే మనకు కావాల్సినటువంటి అదర్ ఎండ్ డయామీటర్ యొక్క అదర్ ఎండ్ అనేది ఏమొచ్చిందంటే x1 y1 = -1, -3 అనేది వచ్చింది. సెకండ్ ప్రాబ్లం గాని తీసుకున్నట్లయితే ఇందాక చేసిన విధంగానే షో దట్ a -3, 0 lies on the circle x² + y² + 8x + 12y + 15 = 0. Also find the other end of the diameter through a. అంటే ఇందాక చేసిన మోడల్లోనే ఈ లెక్క ఉంది. ఒకసారి ఈ లెక్కని ట్రై చేయండి. ఇందాక చేసిన విధంగానే ఏ అనేది సర్కిల్ మీద ఉన్నది అనడానికి సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా డయామీటర్ అందర్ ఎండ్ కాబట్టి సెంటర్ పాయింట్ కనుక్కుంటాం, వాటి నుంచి మిడ్ పాయింట్ కనుక్కొని దానికి ఈక్వల్ చేసి అదర్ ఎండ్ అనేది మనం కనుక్కుంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి ఈ ప్రాబ్లం ని ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ which passes through 2, -3 and -4, 5 and having the center on 4x + 3y + 1 = 0 అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే సర్కిల్ passes through 2, -3 and -4, 5. ఇక్కడ సర్కిల్ అనేది 2 పాయింట్స్ ద్వారా వెళ్తున్నది కాబట్టి ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటే సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, జనరల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అనేటువంటి ఈక్వేషన్. దీని ఈక్వేషన్ 1 అనేసి అనుకుంటే జనరల్ ఈక్వేషన్ అనేది సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఈ పాయింట్స్ అనేది ఇచ్చాడు, పాసెస్ త్రూ 2, -3 and -4, 5 అని ఇచ్చాడు. అంటే పాయింట్స్ ఏమి ఇచ్చాడు, a 2, -3 and b -4, 5 అనేది ఇచ్చాడు. అయితే ఈ పాయింట్స్ ద్వారా వెళ్తున్నాయి అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఏదైనా పాయింట్ సర్కిల్ పైన ఉన్నా అంటే ఆ పాయింట్ ద్వారా సర్కిల్ వెళ్ళినా సరే, లేదు సర్కిల్ మీద ఆ పాయింట్ ఉన్నదన్నా సరే, ఈ పాయింట్ కానీ సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 అనేది అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఒకదాన్ని దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, 4 + 4² ఇక్కడ వచ్చి మనకు 2 కాబట్టి 2² + -3² + 2g into x అంటే 2 + 2f y అంటే -3. నెక్స్ట్ c
సి అనే వాల్యూ తెలియదు కాబట్టి సి అనేది అలాగే రాస్తాం, ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటాం. అంటే సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి అలాగే పెట్టేసాం. నెక్స్ట్ దీని ఏమొస్తుంది 4 ప్లస్ 9 ప్లస్ 4g ఇక్కడ వచ్చి మైనస్ 6f ప్లస్ ఇక్కడ వచ్చి సి మాత్రం అలాగే ఉంటుంది కాబట్టి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటిది వచ్చింది. ఇక్కడ వచ్చిన దాన్ని అంటే 4 ప్లస్ 9 యాడ్ చేస్తే 13 ప్లస్ 4g మైనస్ 6f ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనేది తీసుకుంటే నెక్స్ట్ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చి ఏ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ బి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది -4 కాబట్టి 16 ప్లస్ 25 ఏ అంటే x అంటే -4 y అంటే 5 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ 2g ఇంటూ x అంటే -4 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చి 16 ప్లస్ 25 యాడ్ చేస్తే 41 ప్లస్ ఇది వచ్చి మైనస్ 4 2 జా 8g ప్లస్ 10f ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 3 అనేది తీసుకుంటే అంటే జనరల్ ఈక్వేషన్ 1 తీసుకున్నా, ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా, సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా, రెండు ఈక్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు ఇందులో నుంచి అంటే ఈక్వేషన్ 3 మైనస్ 2 చేస్తే అంటే ఈక్వేషన్ 3 లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈక్వేషన్ 3 41 మైనస్ 8g ప్లస్ 10f ప్లస్ సి అనేటువంటిది ఈక్వేషన్ 3 అనేది వచ్చింది. దీంట్లో నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే ఇక్కడ వచ్చినటువంటి 30 ప్లస్ 4g మైనస్ 6f ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. మైనస్ లోపలికి వెళ్తే 41 మైనస్ 8g ప్లస్ 10f ప్లస్ సి మైనస్ 30 మైనస్ 4g ప్లస్ 6f మైనస్ సి ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. అంటే సింబల్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ సి మైనస్ సి అని క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 41 లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి 13 సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుంది 8 28 అనేది వస్తుంది. 28 అలాగే మైనస్ 8g ఉంది, ఇక్కడ మైనస్ 4g ఉంది కాబట్టి మైనస్ 12g అని అవుతుంది. ఎందుకంటే రెండు సింబల్ ఈక్వల్ కాబట్టి యాడ్ చేసాం. అలాగే ప్లస్ 10f ఉంది ప్లస్ 6f ఉంది, యాడ్ చేస్తే 16f వస్తుంది. సి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇది మాత్రం మిగిలింది. 28 మైనస్ 12g ప్లస్ 16f ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చినటువంటి దాన్ని ఫోర్త్ ఈక్వేషన్ గా తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇంకా ఇంకోటి ఏమి ఇచ్చాడంటే అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ పైన సెంటర్ ఉంటుంది అనేసి. కాబట్టి సెంటర్ ఏమవుతుంది సెంటర్ ఈక్వల్ టు మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ అనేది అవుతుంది. సెంటర్ మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. సెంటర్ అనేది ఈక్వేషన్ మీద ఉంది కాబట్టి అంటే 4 ఇంటూ మైనస్ జీ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎఫ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. దీని ప్రకారం మైనస్ 4g మైనస్ 3f ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని వచ్చి ఈక్వేషన్ 5 అనేసి అనుకుంటాం. అంటే ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఇచ్చింది హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఇచ్చిన దానిపైన సెంటర్ ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ వచ్చేటువంటి వాల్యూని 5 ఈక్వేషన్ 5 గా తీసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ రెండింటిని తీసుకొని సాల్వ్ చేద్దాము. ఇక్కడ వచ్చి 28 12 16 అనేవి ఉన్నాయి. వాటిలో 4 కామన్ తీసి అటువైపు పంపిస్తే రిమైనింగ్ మనకి ఏం మిగులుతుందంటే 7 మైనస్ 3g ప్లస్ 4f ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. నెక్స్ట్ దీన్ని తీసుకుంటే
ఇక్కడ వచ్చిన దాన్ని 4 మైనస్ 4g ప్లస్ 3f ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఏంటంటే ఆర్డర్గా రాసుకున్నాం, కానీ ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చిన దాన్ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే g అనేది క్యాన్సిల్ అయిపోతుంది. లేదు f కావాలంటే దీని 4తో మల్టిప్లికేషన్. సరే, ఇక్కడ 4తో మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 4 7s 28 మైనస్ 12g ప్లస్ 16f ఈక్వల్ టు 0. 3తో మల్టిప్లై చేస్తే 3 మైనస్ 12g ప్లస్ 3 3s 9f ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. ఇక్కడ వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ మారుతాయి, మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ ప్లస్ మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ లోంచి అంటే 28 లోంచి 3 పోతే 25. ఇక్కడ వచ్చి 16 లో నుంచి 9 అనేది సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 7f ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ మైనస్ దీనికి 3f అనే దానికి మైనస్ అనేది వస్తుంది. అప్పుడు ఇక్కడ కూడా మైనస్ సింబల్ మార్చినప్పుడు ప్లస్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ప్లస్లే కాబట్టి యాడ్ చేసినప్పుడు 25f ఈక్వల్ టు 0. 25 ప్లస్ 25f ఈక్వల్ టు 0. 25 అటువైపు పంపిస్తే f ఈక్వల్ టు 25f ఈక్వల్ టు మైనస్ 25 అవుతుంది. f ఈక్వల్ టు మైనస్ 1 అనేది అవుతుంది. 25 ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది, మైనస్ 1 అనేది వస్తుంది. దీన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. f ఈక్వల్ టు మైనస్ 1 ఈజ్ సబ్స్టిట్యూట్ ఆన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 మైనస్ 4g మైనస్ 3 ఇంటూ f అంటే మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. నెక్స్ట్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 1 ప్లస్ 4 1 ప్లస్ 3 4 అవుతుంది. అంటే మైనస్ 4g ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీని నుంచి మైనస్ 4g ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సల్, 4 4 క్యాన్సల్, g ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. ఇక్కడ f ఈక్వల్ టు మైనస్ 1, g ఈక్వల్ టు 1. ఇక్కడ వచ్చినటువంటి gf వాల్యూ, g వాల్యూ ఎంత వచ్చింది? g ఈక్వల్ టు 1, f ఈక్వల్ టు మైనస్ 1 అనే దాన్ని ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 41 మైనస్ 8 ఇంటూ g అంటే 1 ప్లస్ 10 ఇంటూ మైనస్ 1 ప్లస్ c ఈక్వల్ టు 0. 41 మైనస్ 8 ఇక్కడ వచ్చి మైనస్ 10 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ 41 నుంచి 18 అనే దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది ప్లస్ రెండు మైనస్ కాబట్టి రెండు యాడ్ చేసుకుని 18 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ 23 అనేది వస్తుంది. 23 ప్లస్ c ఈక్వల్ టు 0. c ఈక్వల్ టు మైనస్ 23. మనకి ఇక్కడ ఏం కనుక్కున్నాం? g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² మైనస్ ఇక్కడ వచ్చి ఇక్కడ g వాల్యూ 1 కాబట్టి ప్లస్ 2x అనేది ఎలా వచ్చింది? 2gx కాబట్టి 2gx అనేది జనరల్ ఈక్వేషన్ అయితే g ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2x వచ్చింది. అలాగే మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2y నెక్స్ట్ మైనస్ 23 ఈక్వల్ టు 0. రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చి సర్కిల్ యొక్క రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది? x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 2y మైనస్ 23 ఈక్వల్ టు 0 అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము? g f c అనేటువంటి మూడు వాల్యూలు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఇందాక మనము చెప్పుకున్నట్టే ఫోర్త్ ప్రాబ్లం కూడా సేమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1
and 6, 5 and having the center on 4x plus 3y minus 24 equal 0. థర్డ్ ప్రాబ్లం మాదిరిగానే ఈ ప్రాబ్లం కూడా చేసి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్త్ ప్రాబ్లం గతంలో 3-4 సార్లు ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లంని ఖచ్చితంగా ట్రై చేస్తే అదే మోడల్లో ఇది కూడా ఉన్నది. అంటే మనకు ఫస్ట్ ఇక్కడ ఇచ్చేటువంటి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్స్ అనేది 2 ఈక్వేషన్స్ కనుక్కుంటా, అలాగే సెంటర్ అనేది దీనిలో ఉంది కాబట్టి g f సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ 2 ఈక్వేషన్ నుంచి వచ్చిన ఈక్వేషన్ ని ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేసి GFC వాల్యూ కనుక్కొని జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దీన్ని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనము 5th ప్రాబ్లం చూసినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ with x square plus y square minus 6x minus 4y minus 12 equal 0 and passing through minus 2, 14. ఇక్కడ కాన్సెంట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సెంటర్ నుంచి ఒక సర్కిల్ ఎలా గీసాం, ఇదే సెంటర్ తో మరొక సర్కిల్ కానీ గీసినట్టయితే ఈ సర్కిల్స్ ఏమంటాం అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేసి అంటాం. ఇక్కడ కాన్సెంట్రిక్ అనేది యూజ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఏమిచ్చంటే ఈక్వేషన్ కనుక్కోవాలి. విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక సర్కిల్ ఈక్వేషన్ కి, అంటే ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ సర్కిల్ అయితే దీనికి కాన్సెంట్రిక్ గా ఉన్నటువంటి ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ సర్కిల్ అనేది ఈ పాయింట్ ద్వారా వెళ్తున్నటువంటి సర్కిల్ కనుక్కోవాలి అని మీనింగ్. అయితే ఫస్ట్ మనకి ఇచ్చేటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇందులో మైనస్ g మైనస్ f అంటే ఏంటి, సెంటర్. ఎందుకంటే ఇక్కడ సెంటర్ అనేది 2 సర్కిల్కి ఒకటే కాబట్టి ఇక్కడ సెంటర్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది మైనస్ g, f, ఇక్కడ 6 ఉంది, -6 ఉంది కాబట్టి 3 వస్తుంది, ఇక్కడ -4 ఉంది కాబట్టి 2 అనేది వస్తుంది. అంటే g అంటే ఇక్కడ ఎంత వస్తుంది, -3 వస్తుంది, కానీ మైనస్ g కావాలి కాబట్టి 3 వస్తుంది. ఇక్కడ కూడా f అంటే -2 కానీ -f కావాలి కాబట్టి 2 అనేది వచ్చింది. ఇది సెంటర్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే అంటే కాన్సెంట్రిక్ మనకేం కావాలి, ఈక్వేషన్ ఆఫ్ ఏ కాన్సెంట్రిక్ విత్ 1 అంటే దీన్ని 1 అనుకుంటే మన ఈక్వేషన్ కాదు, దేనికంటే కాన్సెంట్రిక్ ఉన్నటువంటి 1 తో కాన్సెంట్రిక్ ఉన్నటువంటి దాని ఈక్వేషన్ కావాలి. అయితే దానికి ఏమొస్తుందంటే x ఫార్ములా వచ్చి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇది జనరల్ సర్కిల్ ఈక్వేషనే. అయితే మనకి ఇది ఎప్పుడు తీసుకుంటామంటే ఒక పాయింట్ రేడియస్ ఇచ్చినప్పుడు తీసుకునేటువంటి ఫార్ములా, పాయింట్ రేడియస్. అయితే మనకు పాయింట్ అనేది ఏంటి, h, k మనకు ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ రేడియస్ అనేది తెలియదు. అయితే ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే r వాల్యూ అనేది వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇచ్చేటువంటి ఈక్వేషన్ అనేది -2, 14 అనేటువంటి పాయింట్ ద్వారా వెళ్తున్నది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే y అనేటువంటిది పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ k అనేది మనకు తెలుసు ఏంటి, సెంటర్నే h, k గా తీసుకుంటాం. k ఎందుకంటే సెంటర్ ఇక్కడ ఏదైతే సెంటర్ ఉందో రెండింటికి ఒకే సెంటర్ కాబట్టి సెంటర్ నుంచి దీనిపైనటువంటి ఒక పాయింట్ కి డిస్టెన్స్ అనేది కనుక్కుంటున్నాం. దానికి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఆల్రెడీ దీనికి సంబంధించి ఫస్ట్ వీడియోలో దీని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సెంటర్ నుంచి సర్కిల్ పైనటువంటి ఈ పాయింట్ డిస్టెన్స్ ఏమవుతుందంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అనేది తీసుకుంటాం. అయితే hk అనేది ఏంటంటే సెంటర్. ఇక్కడ -g -f నే h, k గా తీసుకున్నాం. అయితే రెండో పాయింట్ ఏంటంటే సర్కిల్ పైనటువంటి ఈ పాయింట్ ఏది, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్ p అనే పాయింట్ ఉన్నది కాబట్టి
సర్కిల్ పైన పాయింట్ -2, 14 అనేది సర్కిల్ మీద పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి సెంటర్ నుంచి రెండో సర్కిల్ పైనటువంటి పాయింట్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ కి ఫార్ములా ఇది. ఈక్వల్ టు ఇది ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే సెంటర్ నుంచి సర్కిల్ వరకు పాయింట్ వరకు ఉన్న దాన్ని రేడియస్ గా తీసుకుంటాం. సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ కన్నా సరే దాని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుందంటే r కి ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఇలా రూట్ ఆఫ్ వస్తుంది కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినప్పుడు r² రూట్ అనేది ఎగిరిపోతుంది. కాబట్టి దీని ఒక ఫార్ములాగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు h, k తెలుసు, పాయింట్ తెలుసు. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? x అంటే -2 k అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y అంటే 14 k అంటే 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² అని మనకు తెలియదు. కాబట్టి దీని ప్రకారం r² వాల్యూ కనుక్కుంటే ఇదేమొస్తుంది? -2 మైనస్ కాబట్టి -5² వస్తుంది. అంటే 25 ప్లస్ 14 లో 2 పోతే 12 వస్తుంది. 144 ఈక్వల్ టు r². 144 కి 25 యాడ్ చేస్తే 169 ఈక్వల్ టు r². ఇక్కడ r ఈక్వల్ టు 13 అనేది వస్తుంది. r వాల్యూ ఎంత? 13 వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే కాన్సెంట్రిక్ అని ఇచ్చాడు కాబట్టి అంటే రెండు ఒకే సెంటర్ ద్వారా రెండు సర్కిల్స్ వెళ్తే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అయితే రెండు సర్కిల్ కి సెంటర్ ఒకటే. దాని నుంచి ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్ అనేది తీసుకున్నాం. మనకు కావాల్సింది సెకండ్ సర్కిల్ కాన్సెంట్రిక్ గా ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ కి, ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ కి కాన్సెంట్రిక్ గా ఉన్నటువంటి మరొక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. దానికి మనకి ఇచ్చినటువంటివి ఏంటివి? సెంటర్ మనకు తెలుసు, ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ద్వారా r వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు అన్ని వాల్యూస్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ లోనే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² అనే దాంట్లో మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏమొస్తుంది? x - h అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² అంటే మనకి ఎంత వచ్చింది? 169 వేసేద్దాం. 169 ఏంటి? r వాల్యూ 16, r² వాల్యూ 169 అనేది వేసేసాం. దీన్ని ఎక్స్పెండ్ చేసినప్పుడు x² ప్లస్ 9 మైనస్ 6x ఇది ఎక్స్పెండ్ చేసినప్పుడు y² ప్లస్ 4 మైనస్ 4y ఈ 6x వచ్చింది, 4y ఈక్వల్ టు 169 అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ 169 ఇటువైపు తీసుకొని వచ్చేస్తే x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y. నెక్స్ట్ కాన్స్టెంట్ లో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే ప్లస్ 13 మైనస్ 169 ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y. 169 నుంచి 13 కానీ సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ వచ్చి 6 5 1 అంటే మైనస్ 156 ఈక్వల్ టు 0. మనకు కావాల్సినటువంటి రికర్డ్ ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో చేసినటువంటిది ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెంటర్ తీసుకుంటాం, దాన్ని ప్లస్ ఇచ్చినటువంటి పాయింట్ ని యూజ్ చేసి r వాల్యూ కనుక్కుంటాం. ఈ రెండింటిని ఏదైతే r వాల్యూ వచ్చిందో దాన్ని ప్లస్ ఈ సెంటర్ ని యూజ్ చేసి ఈ ఇక్కడ ఇచ్చేటువంటి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం. సిక్స్త్ ప్రాబ్లం చూసినట్లయితే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ది x axis and passing through -2, 3 and 4, 5. అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. దేనికంటే సెంటర్ అనేది లైస్ ఆన్ x axis పైన ఉంటుంది, పాసింగ్ త్రూ -2, 3 and 4, 5 అనేది ఇచ్చిన. అయితే మనకు జనరల్ ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమొస్తుంది? x² ప్లస్ y² ప్లస్
2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి ఈ సర్కిల్ అనేది 2 పాయింట్స్ ద్వారా వెళ్తున్నారు. అంటే ఫస్ట్ పాయింట్ తీసుకుంటే మనకి ఏం దీన్ని పాసింగ్ త్రూ -2, 3 అండ్ 4, 5 కాబట్టి ఒక పాయింట్ అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే -2² ప్లస్ 3² ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ 2f ఇంటూ 3 ప్లస్ c ఈక్వల్ టు 0. ఎందుకంటే సర్కిల్ అనేది పాయింట్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఒక పాయింట్ అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే మనకు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము ఇది 4 ప్లస్ 9 ప్లస్ మైనస్ 2g అంటే 4g అనేది వచ్చేస్తుంది. 2 2 4 మైనస్ 4g ప్లస్ 6f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే నెక్స్ట్ ఇదే సర్కిల్లో ఇదే ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్లోనే సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 4, 5 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 16 ప్లస్ 25 ప్లస్ ఇక్కడ 4 2 8g ప్లస్ 5 2 10f ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది థర్డ్ ఈక్వేషన్ అనేది అనుకుంటాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అంటే 3 లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే వీటిని సబ్ట్రాక్షన్ 3 లో నుంచి 3 - 2 చేసినామంటే మనకి ఏమొస్తుంది c అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ 16 లో నుంచి 4 తీసేస్తే మనకి అంటే ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇది వచ్చి 13 మైనస్ 4g ప్లస్ 6f ప్లస్ c ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ వచ్చినటువంటిది 16 ప్లస్ 25 41 మైనస్ ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ మారుస్తాయి. మైనస్ 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 అనేది చేంజ్ అవుతుంది. c అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చినటువంటి 41 నుంచి 13 అనేది సబ్ట్రాక్షన్ చేస్తే 41 నుంచి 13 అంటే ఎంత వస్తుంది 8. ఇక్కడ వచ్చి 3 లో 1 పోతే 2 28 అనేది వస్తుంది. కాబట్టి -28 వస్తుంది. అలాగే ఈ రెండు మైనస్ ఇది 4g మైనస్ 8g మైనస్ కాబట్టి -12g వస్తుంది. ఇక్కడ వచ్చి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ 10f నుంచి 6f పోతే -4f ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. అంటే ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది -28 -12g -4f ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. అయితే వీటిల్లో నుంచి 4 కామన్ తీసి ఇటువైపు పంపించేద్దాం. -4 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 7 ప్లస్ 3g ప్లస్ f ఈక్వల్ టు 0. అంటే -4 కామన్ తీసినప్పుడు ఇక్కడ మైనస్ అనేది వెళ్ళిపోయింది. 7 4 కాబట్టి 7 మాత్రం వచ్చింది. నెక్స్ట్ 3g ప్లస్ f ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. అయితే మనకి ఇంకోటి ఇచ్చారు సెంటర్ లైస్ ఆన్ ది x యాక్సిస్ అని ఇచ్చారు. దీని నుంచి ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ని 3 4 అనేసి అనుకుంటాం. అయితే ఇక్కడ x యాక్సిస్ మీద సెంటర్ ఉంటుందంట. x యాక్సిస్ మీద సెంటర్ ఉంటే x అనేది ఉంటుంది, y అనేది 0 కాబట్టి అంటే y అంటే f అనేది 0 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సెంటర్ లైస్ ఆన్ ది x యాక్సిస్ కాబట్టి therefore f ఈక్వల్ టు 0. f అనే వాల్యూ 0 అనేది మనకు ఫిక్స్ అయిపోయింది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్త్ ఈక్వేషన్ నుంచి మనకి ఏమొస్తుందంటే 7 ప్లస్ 3g ప్లస్ 0 ఈక్వల్ టు 0. 7 అటువైపు పంపిస్తే 3g ఈక్వల్ టు -7 g ఈక్వల్ టు -7/3 అనేది వచ్చింది. అయితే f వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు. ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ వచ్చినటువంటి 2 3 ఈక్వేషన్ దేనిలో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఫస్ట్ 13 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 13 మైనస్ 4 ఇంటూ మైనస్ 7/3 ప్లస్ 6 ఇంటూ ఎఫ్ అంటే 6 ఎఫ్ అంటే 0 కాబట్టి 6 ఇంటూ 0 ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది 6 ఇంటూ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి 13 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 7s 28/3 ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం కనుక్కుంటే 13 3s 39 ప్లస్ 28 39 ప్లస్ 28/3 ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఈ సి మాత్రం మనకు కావాలి కాబట్టి ఈ రెండింటి మాత్రం ఎల్సిఎం కనుక్కున్నాం. ఈ రెండు యాడ్ చేస్తే 39ని 28ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 67 వస్తుంది. 67/3 వస్తుంది. అంటే దీంట్లో సి ఈక్వల్ టు మైనస్ 67/3 అనేది వస్తుంది. ఎందుకంటే ఇటువైపు ఉన్నది అటువైపు పంపించేస్తాం. అప్పుడు సి ఈక్వల్ టు మైనస్ 37/3 అనేది వచ్చింది. ఇక్కడ మనకు ఎఫ్ అనేది కనుక్కున్నాము, అలాగే జి అనేది కనుక్కున్నాము మైనస్ 7/3, అలాగే సి అనే వాల్యూ కూడా కనుక్కున్నాం. వచ్చిన వాల్యూని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ 2g అంటే మనకి ఏమొచ్చింది? మైనస్ 7/3x ప్లస్ 2f y అంటే f అంటే 0 y ప్లస్ c అంటే మనకి ఏమొచ్చింది? మైనస్ 67/3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ x² ప్లస్ y² మైనస్ 14/3 మైనస్ ముందుకు వస్తుంది ప్లస్ ఈ y అనేటువంటి 0 అయిపోతుంది. 0 ఇంటూ 2 0 అవుతుంది. 0 ఇంటూ y 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ 67/3 ఈక్వల్ టు 0. ఎల్సిఎం కనుక్కొని 3ని అటువైపు పంపిస్తే 3 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 14 మైనస్ 67 14 ఇక్కడ వచ్చి x 14x మైనస్ 67 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఎల్సిఎం 3 అనేది కనుక్కుంటాం. అంటే ఈ 3తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తుంది. కింద వచ్చినటువంటి డినామినేటర్ 3 ఇటువైపు వెళ్తే 0 డివైడ్ చేస్తుంది, 0 మల్టిప్లికేషన్ చేస్తుంది. 0 ఇంటూ 3 0 అవుతుంది. మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చి 3 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చింది.